ఏంటిదేనా? ఈ మాత్రం దానికి అక్కడి నుంచి రావాలా? ఇంప్రెసివ్. ఓహ్, అక్కడి నుంచి రావడానికి ఈ మాత్రం చాలా. హ్మ్. ఏదైనా టేకప్ చేస్తే జాబ్ డన్ అనుకుంటా వెంటనే. అంత కాన్ఫిడెన్స్ నా టాలెంట్ మీద. ఫస్ట్ టైం ఎక్కడ రిజెక్ట్ అవుతుందో అని భయపడ్డా. నన్ను నాకే కొత్తగా పరిచయం చేసావు. దిస్ కాల్స్ ఫర్ ఎ సెలబ్రేషన్. కాఫీకి వెళ్దామా? అలవాటు లేదు. లేట్ అయినా కొన్ని అలవాటు చేసుకోవచ్చు. కొత్త అలవాట్లు నాకు ఇష్టం ఉండదు. ఈ ప్రెజెంటేషన్ అంకుల్కి చూపిద్దామా? నా కార్లో వెళ్దామా? నా కార్లో వెళ్దాం. చాక్లెట్ వద్దు. ఏ? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు. నువ్వేంటి ఇక్కడ? సార్తో మాట్లాడదామని వచ్చాను మ్యామ్. ఏంటి మాట్లాడేది? వెళ్ళు. కొంచెం అర్జెంట్ మ్యామ్. 100 కోట్ల బిల్డింగ్ కంటే అర్జెంటా? తర్వాత మాట్లాడచ్చు. వెళ్ళు. చెప్పాను కదా, వెళ్ళు. హాయ్, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చా అంకుల్. ఆ, బిందు ఏది? నేనే పంపించేశాను అంకుల్. ప్లాన్ డిస్కస్ చేద్దామని వస్తే ఏదో అర్జెంట్ ఇంపార్టెంట్ అంటుంది స్టూపిడ్ లాగా. ప్లాన్ దేముందమ్మా, రేపు ఆఫీస్లో చూసుకోవచ్చు. ఆ అమ్మాయి లైఫ్ అండ్ డెత్ ఇష్యూని వచ్చింది. ఏంటి అంకుల్? కార్తిక్కి పెళ్లి సెటిల్ చేశారంటయ్యా. అదేనయ్యా, స్పెక్స్ పెట్టుకుంటాడు, ఫేర్గా ఉంటాడు. దే లైక్ ఈచ్ అదర్. అతనికేమో ఫ్యామిలీ అంటే భయం. వాడికి పెళ్లి చేసేస్తారేమో అని పాపం ఈ అమ్మాయి తెగ టెన్షన్ పడిపోతుంది. నేనొచ్చి సాల్వ్ చేస్తానన్నాను. సారీ అంకుల్. ఏంటమ్మా సారీ? నీకు ఫీలింగ్స్ లేవు కదా అని ప్రపంచంలో ఎవరు ప్రేమించకూడదంటే ఎలా? నేను మాట్లాడతాను అంకుల్. కార్తిక్ వాళ్ళ ఊర్లో ఉన్నాడయ్యా. నేను వెళ్ళి మాట్లాడతాను అంకుల్. అమ్మాయి అనాథ కాబట్టి కట్నమై ఉండవు అనుకుంటారేమో. నేను ఇచ్చి మాట్లాడతాను అంకుల్. అబ్బాయి వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, ఒప్పుకోరు. నేను తగ్గి మాట్లాడతాను అంకుల్. ఓకే, నేను కూడా వస్తాను. బాయ్ అంకుల్. బాయ్. నేనేదో వీళ్ళని విడదీస్తున్న విలన్ అనుకోవద్దు. వీళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశము నాకు లేదు. కానీ ఇంత కుటుంబానికి వీడే వారసుడు. వాడి పెళ్లి విషయంలో మాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పేమీ లేదు కదా. తన ఇష్టం కోసం వీడింతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా. వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకున్నారు కాబట్టే
ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం సార్. కుటుంబం అంటే వెనక నిలబడి అండగా ఉండాలి కానీ ముందుకెళ్ళనివని కంచి కాకూడదు సార్. తనకెవరూ లేరనే తప్ప ఈ అమ్మాయి విషయంలో నాకే అభ్యంతరం లేదు. కనీసం మంచి చెడు చెప్పడానికైనా తన వాళ్ళంటూ ఉండాలిగా. తనేమి ఇంటికి వచ్చేస్తే బాధలు చెప్పుకోవడానికి ఆనందాలు పంచుకోవడానికి ఎవరో ఎందుకండి, మీరందరూ ఉంటారుగా. ఏ పెళ్ళైనా అమ్మాయిని తన కుటుంబానికి దూరం చేస్తుంది, కానీ ఈ పెళ్ళి మాత్రం బిందుకు కుటుంబాన్ని ఇస్తుంది. ఆ, ఏదో సినిమాలో చెప్పినట్టు ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. బోడి 2 అక్షరాల ప్రేమ, దానికి ఇంత సీను, ఇంతసేపు మీటింగు. ప్రేమ 2 అక్షరాలే సార్, కానీ వాటి మధ్య దూరం 2 జీవితాలు. ప్రేమంటే ప్రేమించడం మర్చిపోవడమే. ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు సార్, కానీ మర్చిపోవడానికి ఓ జీవితం సరిపోదు. మీకు చెప్పేంత వాడిని కాదు, కానీ పెద్ద మనసుతో వీళ్ళు కోరుకునే జీవితాన్ని ఇస్తారు, మీ పెద్దరికం కోసం విడతీస్తారు. ఇక మీ ఇష్టం. అమ్మాయి వైపు కూడా పెద్ద కుటుంబం ఉండాలనుకున్నాను. అత్తింటినే పుట్టిలనుకునే కోడలొస్తే ఎందుకు కాదంటాను. థ్యాంక్ యూ సార్. పెళ్ళిలో అమ్మాయి తరపున ఎవరు లేరనే లోటు రానివ్వండి సార్. బిందు పెళ్లి దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది. ఏమంటా భూమి? సరే, మేమనుకున్న ముహూర్తానికి వీళ్ళ పెళ్లి చేశాను. బాగా మాట్లాడావు నాయుడు గారితో. థ్యాంక్ యూ. ఆర్కిటెక్చర్తో పాటు ఇలాంటి లెక్చర్స్ కూడా ఇస్తుంటావా, లేకపోతే ఏదైనా బుక్ నుంచి కాపీ కొట్టావా? కనీసం కాంప్లిమెంట్ అయినా తినంగా ఇవ్వవు నువ్వు.